ఆర్ట్స్ కళాశాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చాక గడిచిన 10 ఏళ్లలో ఏ సీఎం కూడా ఓయూలో అడుగుపెట్టడానికి ధైర్యం చేయలేదని మంత్రి అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓయూలో అడుగుపెట్టారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఓయూకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టడానికి ముందుకు రావడానికి ఆలోచన చేయలేదు. ఆ రోజు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వారి జీవితాన్ని త్యాగం చేసి వారి జీవితాన్ని బలిదానం చేసి మన రాష్ట్రం వస్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదువుకోవాలని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్న ఆ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా తెలంగాణలో ముందు వరుసలో ఉన్న పరిస్థితులు 2014 నుంచి 23 వరకు రాజ్యమేలినటువంటి పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీ రావాలి, యూనివర్సిటీ కష్టసుఖాలు తెలుసుకుందామంటే కూడా వచ్చడానికి కూడా ధైర్యం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక దళిత బడుగు వర్గాల బలహీన వర్గాల అన్ని వర్గాలకు ఒక మంచి చేయాలనే సంకల్పంతో మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద చదువుకున్న పిల్లల భవిష్యత్తు కష్టసుఖాలు నేరుగా తెలుసుకుందామని చెప్పి అది ఏదేమైనా కానీ అని చెప్పి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఈ గడ్డపై అడుగుపెట్టి ఠాకూర్ స్టేడియంలో సుమారు ఈ విశ్వవిద్యాలయానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడము, మా సమస్యలు పరిష్కరిస్తా అనడము, మరియు ఉస్మానియా యూనివర్సిటీలో 2 హాస్టళ్ళు ఓపెన్ చేయడం జరిగింది, మరియు కొత్త పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, మరియు ఓవర్సీస్ అని ఫెలోషిప్ అండ్ సీఎం ఫెలోషిప్ అని పిహెచ్డీలకు పీజీ వాళ్లకు దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో